అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ టేబుల్ బై రూహి. ఈరోజు మనం చేసుకోబోతున్నాం ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ పులుసు. దానికి ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గుత్తి వంకాయని బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. కొత్తిమీరని కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు 3 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకోవాలి. ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కొని తీసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలని కట్ చేసుకోవాలి. కొంచెం నూనె, చింతపండు గుజ్జుని తీసుకోవాలి. కొన్ని వేరుశనక్కాయలు, కొన్ని నువ్వులు, అలానే సన్నగా కట్ చేసుకున్న ఎండి కొబ్బరికాయని తీసుకోవాలి. ఇప్పుడు మీరు వీడియోలో కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ని ఫాలో అయిపోండి. ఫస్ట్ మనం గుత్తి వంకాయ ఫ్రైని చేసుకున్నాం. ఇప్పుడు మనం గుత్తి వంకాయ కర్రీని చేసుకోబోతున్నాం. ఆ ఫ్రై ఎంత టేస్టీగా ఉందో ఈ కర్రీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రెసిపీ చెప్తాను, ఫాలో అయిపోండి. ఫస్ట్గా మనం ప్యాన్ పెట్టుకొని దాంట్లో వేరుశనక్కాయలని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే కొన్ని నువ్వులని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని ఎండి కొబ్బరిని వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. వాటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వాటన్నిటిని జార్లో వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, మీ స్పైసీకి తగినంత కారంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే ఒక చెంచా ధనియా పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. వాటన్నిటిని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అవి మిక్సీ పట్టేంతసేపు ఒకవైపు మనం గుత్తి వంకాయల్ని బాగా వాష్ చేసుకొని 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. క్లీన్గా వాష్ చేయండి. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె యాడ్ చేసుకోవాలి. దాంట్లో ఇందాక వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. యాడ్ చేసుకోవాలి. ఇందాక కట్ చేసుకున్న మిరపకాయలు, టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొన్ని కరివేపాకు వేయడం మర్చిపోకండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఇందాక మనం 4 సైడ్స్ కట్ చేసుకున్న గుత్తి వంకాయల్ని వేసుకోవాలి. ఆ గుత్తి వంకాయలు వేసుకున్న తర్వాత వాటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటన్నిటిని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆ గుత్తి వంకాయల్లో ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని వాటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఆ గ్రేవీ గుత్తి వంకాయలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఆ వంకాయల్లో ఇందాక మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఆ వంకాయల్లో వేసుకోవాలి. వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి. తర్వాత మూత తెరిచి దాంట్లో కొంచెం కొత్తిమీరని వేసుకొని ఇంకేముంది, సర్వ్ చేసుకొని తినేయడమే. చూస్తున్నారు కదా, మన ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ పులుసు రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టేస్టీ టేబుల్ బై రూహి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.